నమస్తే అండి. నమస్తే. సాయికృష్ణ కేసులో సిట్ వేసిన తర్వాత చాలా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మెడ పైన కొంచెం బూడిద దొరికింది. స్టేషన్‌లోనేమో కాస్త రక్తపు మరకలు దొరికాయి. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఇది వెళుతోంది. ఈ ఈ నేపథ్యంలోనే లేదు ఇది సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ కొంతమంది ప్రెషర్ చేసిన నేపథ్యంలో సీబీఐ చెప్పేసింది. ఇదేది అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించిన ఇష్యూ ఏమీ కాదు. సో, మీరేసిన సిట్టో, సీఐడీయో సరిపోతది. మేము అవసరం లేదు అన్నట్టు హైకోర్ట్‌కి చెప్పడం చూసాం. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కేసుని నెమ్మదిగా పక్కన పెట్టేస్తున్నట్టేనా? అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఒకతను కేసు వేశాడు. నాగేశ్వరరావో ఎవరో ఒకాయన హ్మ్. కేసేశాడు. ఏమనంటే, ఇది న్యాయం జరగదు. హ్మ్. నిజమైన నిందితులు బయటికి రారు. కాబట్టి ఇది సీబీఐ టేకప్ చేయాల్సిందే అని చెప్పి అతను ఏశాడు. ఏస్తే దానికి వైజాగ్‌కు సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసరు సమాధానం చెప్పాడు. ఏమనంటే, లేదండి. ఇది ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక చిన్నపాటి ఘటన. ఈ ఘటనకి మనం సీబీఐని కోరటము అంటే ఏంటి అంటే అర్థం, ఈ మధ్యలో ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఇవన్నీ కూడా ఇంక పనిచేయలేదు. వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు. కాబట్టే ఇది ఆఖరి అస్త్రంగా మనము సీబీఐ దాకా ఎళ్ళాము అని అనుకుంటారు. అందుకని ఈ వ్యవస్థలు పనిచేస్తున్న ఈ సందర్భంలో సీబీఐ అవసరం లేదు అని చెప్పి ఆయన హ్మ్. ఆయన నివేదికనిచ్చాడు. ఇస్తే దీన్ని బేస్ చేసుకుని సీబీఐ ఏం చెప్పిందంటే, అవసరం లేదు, అక్కడ జరిగేది అక్కడ బాగానే జరుగుతుంది, విచారణ జరుగుతుంది. కాబట్టి మా ప్రమేయం అక్కర్లేదు. మేము చాలా పెద్ద అత్యున్నత స్థాయి సంస్థ మాది. దేశవ్యాప్తంగా ఉన్న హ్మ్. వ్యవహారం. మేము ఇట్లాంటి చిన్న కేసులు చేస్తే మా ప్రతిష్ట దెబ్బతింటది అనే ఉద్దేశంలో వాళ్ళు ఇదేమి పెద్ద పెద్ద అంతర్రాష్ట్ర లేకపోతే అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలకు సంబంధాలు సంబంధించింది కాదు. దెబ్బతినే కేసేమీ కాదు. కాబట్టి మా అవసరం లేదు అని చెప్పారు. అయితే నాకు ఇక్కడే ఒక ధర్మ సందేహం వచ్చింది. హ్మ్. ఏంటంటే, ఇప్పుడు మొన్న రావణ్ పైన ఉపా కేసు పెట్టారు గదా! హ్మ్. మరి రావణ్ పైన చెప్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆరోపణలకి ఉపా లాంటి పెద్ద చట్టాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. అంత ఇతని మీద చూపించిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఛార్జెస్‌కి ఈ రిమాండ్ రిపోర్ట్‌లో చూపించిన ఛార్జెస్‌కి ఉపా చట్టం అవసరం లేదు. అంతకుముందు పెట్టిన సెక్షన్‌లే సరిపోతాయి అని అన్నప్పుడు, అని మనలాంటి వాళ్ళం అందరం మాట్లాడుతుంటే, లేదు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని మాట్లాడారు. ఇప్పుడు సాయి కృష్ణ విషయం వచ్చేసరికేమో, ఇది ఒక చిన్న వ్యవహారము. ఈ చిన్న వ్యవహారానికి సీబీఐ లాంటి పెద్ద సంస్థ అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడైనా సరే మా మాటే చెల్లాలి. మేం చెప్పిందే కరెక్టు. కింద పడ్డ మాదే పై చెయ్యి అన్న సందంగా లేదు వ్యవహారం. ఒకరికొక న్యాయం, ఇంకొకరికి ఇంకొక ఇంకొక న్యాయం న్యాయం. అన్నట్టు. అంటే వీళ్ళకి ఒక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిందితుడిగా భావించిన వ్యక్తిని, అతని పైన 23 కేసులు కాదు 43 కేసులు ఉండొచ్చు, అతన్ని పోలీసులు చంపే హక్కుందా? ఇదే కదా, లాకప్‌లో చంపే హక్కుందా అంటే కాదనే చెప్తారు. ఎవరిని అడిగినా, ర్యాండమ్‌గా ఎవరిని అడిగినా కాదనే చెప్తారు. కానీ జరిగిందేంటి? వాళ్ళు చేసింది వాళ్ళే కదా. పరమాత్ముడు వచ్చి అయితే చంపలేదు కదా అక్కడ. అవును. పోలీసులే చేశారు కదా. సిఐ నాగరాజు నేతృత్వంలోనే జరిగింది కదా. ఇవాళ సిఐ నాగరాజు ఇంత ప్రశాంతంగా ఏదో సమ్మర్ వెకేషన్కి వెళ్ళినట్టు, అంత నింపాదిగా కస్టడీలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి అడిగినా కానీ తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు తప్పితే. ఇప్పటికే ఆ బాడీ ఏమైంది? అదే కదా, అదేం తేలలేదు కదా. చెప్పించలేకపోవడమే కదా. చెప్పించలేకపోయారు కదా. నాగరాజు గారికి అయితే తెలుసు కదా తెలుసు ఏం జరిగింది అనేది. మరి వైఫల్యం ఎక్కడుంది? మరి వీళ్ళు నిగ్గదీసి
విచారణ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఈ పాటికి అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడుందో తెలియాలి కదా. హ్మ్. ఇప్పుడు 'దృశ్యం' సినిమాలో డెడ్ బాడీ దొరకలేదు కాబట్టే కదా అవును. శిక్ష పడలేదు. ఇన్ని పాటలొస్తున్నాయి. ఆ! 'దృశ్యం 1', 'దృశ్యం 2', 3, 'దృశ్యం 3' 4, 5 కూడా వచ్చే అవకాశం ఆ! ఉంది. వచ్చినియి. దాంట్లో కూడా ఇదే డిస్కషను మన 'దృశ్యం 3'లో గూడా. ఆ! డెడ్ బాడీ దొరకనంత సేపు మనం ఏమీ చేయలేము. ఇయి చూసి నేర్చుకుంటున్నారు. పోలీస్‌కి ఈ నాగరాజుకి ధైర్యం ఏంటి? ఆయన నోటితో ఆయన చెప్పడు. హ్మ్. ఇంకొకళ్ళెవరో చెప్పరు. నేరం నిరూపణ కాదు. హాయిగా సీఐ నాగరాజు రెస్ట్ తీసుకుంటున్నాడు. డ్యూటీలు చేసి చేసి అలసిపోయాడు బిడ్డ. హ్మ్. ఆమెవరో చెప్తుంటది గదా! ఒకామె పాటలు పాడే ఆమె చెప్పదు. ఆహ్, హ్మ్. బిడ్డ అలసిపోయాడు. టూర్‌లకెళ్ళి అలసిపోయాడని ఒకామె అంటుంటదే. ఓకే. అట్లా హ్మ్. పాపం బిడ్డ అలసిపోయాడు, కష్టపడ్డాడు. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు. హ్మ్. ఇదే గదా! కానీ అసలు ఈ ఈ వ్యవస్థలు సరిగా పనిచేస్తే డెడ్ బాడీ ఏమైందో చెప్పించలేరా అండి ఈ పాటికి? అదే గదా! అందుకే గదా అడుగుతుంది. సిబిఐ కావాల్సిందే అని అడుగుతుంది అందుకే గదా! మరి సిబిఐ నాతోటేం పని మీకు? మీ పని మీరు బాగానే చేస్తున్నారుగా వెల్ డన్. హ్మ్. ఆ! బానే చేయండి అని చెప్పి వెళ్ళిపోవటం వెనకమాల క్లియర్ కట్‌గా సిఐ నాగరాజు వెనకమాల ఎవరో పెద్దలున్నారు. హ్మ్. ఆ పెద్దలే చక్రం తిప్పుతున్నారు. నువ్వు సైలెంట్‌గా ఉండు బాబు మేము చూసుకుంటాం అన్నారంటారా? అంతేగా మరి. ఇప్పుడు సిఐ నాగరాజు ఆళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడా? నా దగ్గర ఆధారాలున్నాయి. మీరు నన్ను కలిసినట్టు. నాదే ఉంది. పోతాను జైలుకి. మీ రాజకీయ భవిష్యత్తేంటి? అని బ్లాక్‌మెయిల్ చేయకుండానే ఇదంతా జరిగిందంటారా? ఒక్కటే ఇక్కడ. సాయి కృష్ణ ఎవరు? ఒక దిక్కుమొక్కు లేనోడు. 23 ఏళ్ల యువకుడు. చదువు సంధ్య లేదు. కుటుంబ పరిస్థితులు సరిగా లేవు. ఉన్నది తల్లి. ఏదో మొన్న మాటంటూ వచ్చింది కాబట్టి కొంతమందొచ్చి ఆమె పక్కనొచ్చి మాట్లాడారు గానీ, రోజూ వచ్చి మాట్లాడాలంటే వాళ్ళందరూ మాట్లాడతారా? ఈ సాయి కృష్ణ గురించి ఏడ్చినా, మొత్తుకున్నా, అన్నం తిన్నా, అన్నం తినకపోయినా, బూ అడగడానికి బూడిదివ్వండి నేనేదైనా కార్యక్రమం చేసుకుంటాను అడగటానికో ఆ తల్లి తప్పితే ఎవరున్నారు ఈ భూప్రపంచంలో సాయి కృష్ణకి? మరి ఇట్లాంటి దిక్కుమొక్కు లేనోళ్ళ గురించి ఎవరండి పట్టించుకుంటారు? పట్టించుకోరెవరు. ఇది ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోతది చరిత్రలో. అదే. నిజంగా విచారణ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఈ కేసు తేలదా? అండ్ ఇంకొకటి అంత చంపేసే అంత నేరం ఏం చేశాడు? ఆ! దాని వెనకాల పెద్ద పెద్ద కారణాలే ఏవో ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు వాటిని దాచిపెట్టడానికి ఇప్పుడు ఇదంతా. ఒక్కొక్కసారి తగలరాని చోట దెబ్బ తగిలి వీళ్ళేదో థర్డ్ డిగ్రీలో హ్మ్. అతను చనిపోయి కూడా ఉండొచ్చు. పోనీ మనం అటువైపు వెళ్ళి కూడా ఆలోచిద్దాం. కానీ హింస ఎందుకు జరిగింది? హ్మ్. అనుకోకుండా దెబ్బ తగిలి చనిపోవటం అది కూడా జరగకూడదు. ఒకవేళ అలా జరిగింది అందుకు చనిపోయాడు అనుకుంటే గోళ్ళు పీకాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఇంత హింస ఏం చేశారు? అసలు ఈ థర్డ్ డిగ్రీ చేయటం వెనకమాల ఏ రహస్యాలు రాబట్టటానికి సాయి కృష్ణని హింసించారు? ప్రీ ప్లాన్డే ఇదంతా గదా! ప్రీ ప్లాన్డా? దీని వెనక ఏదో వ్యవహారం ఉంది. అది భూస్థాపితం అయిపోతది. ఎవరెవరో తీరుబడిగా, తోచుబడిగాక మాట్లాడుకునే మాటల్లోకి వెళ్ళిపోతది తప్పితే, రుజువులు, సాక్ష్యాలు లేని బేతాళ ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి ఈ కేసుకి దాపురిచ్చింది. 4 రోజులు పోయిన తర్వాత సీఏ నాగరాజు బెయిల్ మీద బయటకొచ్చినా ఆశ్చర్యపోక్కర్లొద్దు. ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఇందులో మీకు డౌట్ ఏంటి? అదే. ఖచ్చితంగా వస్తాడు. 200 కోట్లు సంపాదించాడంటున్నారు. హ్మ్. ఆ డబ్బుల్ని హాయిగా అనుభవిస్తాడు గూడా. అర్థమైందమ్మా? హ్మ్. హాయిగా అనుభవిస్తాడు గూడా. అనుభవించు రాజా అనుకుంటా. అవసరమైతే ఈ పోలీసు ఉద్యోగానికి ఇంకా అన్ని డబ్బులున్న తర్వాత ఇంకెందుకు? ఇంకెందుకు? చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ కేసులో పట్టుకోలేకపోయినా ఇతనికి ఇన్ని ఆస్తులు ఎందుకు వచ్చినాయి అని అయినా విచారణ జరిపించాలిగా. అంతేగా. ఎలా వచ్చినాయి అని. ఇప్పుడు ఇవాళ మన జీహెచ్ఎంసీలో ఒక ఏఈ ఇంట్లో ఇప్పుడు నేను వస్తూ చూశాను. హ్మ్. దాదాపు 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
నిన్న గాక మొన్న జలమండలి వాడి దగ్గర, నిన్న గాక మొన్న ఇంకొకళ్ళ దగ్గర, మొన్న డీఎస్పీ గురించి మాట్లాడుకున్నాం. ఈళ్ళు జరుగుతా ఉంటాయి. అంతే. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.